ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరొక నమున ఈ కేర్ అండ్ కన్సర్న్ దేవుని మాట అనే వాక్య ధ్యాన కార్యక్రమానికి మనందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ దినపు వర్తమానం కొరకు యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనమును మనం చదువుకుందాం. ఈ లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుటంబము తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవే. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారివైన మా ప్రియ పరలోకపు తండ్రి యేసురాజా, నీకు వందనాలు. చదవబడినటువంటి వాక్య భాగమును బట్టి నీకు వందనాలు. విరిచి వడ్డించండి ప్రభువా. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును మాకు దయచేయండి. మమ్మల్ని మా హృదయములను సిద్ధపరచి మేము వినుటకు మమ్మల్ని ఆయత్తపరచమని ప్రభు రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ మాటను మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభు నందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన వాక్య భాగంలో యోహాను భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే శరీరాశ, నేత్రాశ అని మాట్లాడుతున్నాడు. మన కాల పరిమితిని బట్టి ఒక్కొక్క మాట గురించి మనం విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిది శరీరాశ. అయితే శరీరాశ అనగా ఏమిటి అంటే శరీరంలో నుంచి కలిగేటటువంటి ఆశ. ఏం ఆశ ఉంది శరీరంలో? బైబిల్ గ్రంథంలో ఈ శరీరాశ చేసినటువంటి పనులేంటి భక్తుల జీవితాల్లో? ఇప్పుడు మన జీవితంలో ప్రస్తుత కాలంలో శరీరాశ ఏం చేస్తున్నది, దానివలన మనం ఏం చేయగలుగుతాం, ఏం చేయాలి అనేది మనల్ని మనం స్వపరీక్ష చేసుకుందాం పిల్లారా. శరీరాశ, ఈ శరీరాశ వల్లనే దావీదు చేసినటువంటి బచ్చబాతో చేసినటువంటి పాపంలో శరీరాశ ఉంది. ఏశావు, అవ్వ, ఇవన్నీ నేత్రాశలోనికి, శరీరాశలోనికి వస్తాయి. అయితే ఈ శరీరాశ అంటే ఏమిటి అంటే తిమోతి గ్రంథంలో ఉన్నది. ఒక చిన్న మాట చెప్పి ముందుకెళ్తాను. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. ఈరోజు క్రైస్తవ సమాజంలో నీ శరీరాన్ని కాపాడుకోవడం కొరకు చేస్తున్నటువంటి అనేక ప్రయత్నాలు ఉన్నవి. సుఖానుభవం ఎక్కువైపోయింది. దేవుని కొరకు శ్రమపడాలనే తత్వము ఆగిపోయింది. ప్రియులారా, లోకంలోని క్రియలు చూస్తూ ఉంటే అంత్యదినముల అంత్య గడియలు ఆసన్నమైనవి అని మనకు కనబడుతూ ఉన్నది. రోజు రోజుకు క్రైస్తవ సంఘాల మీద, క్రైస్తవ సేవకుల మీద, చర్చెస్ మీద దాడులు జరుగుతున్నవి. అయితే దీనికి దానికి సంబంధం ఏంటయ్యా అంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించి ఒక మత్తు లాంటి పరిస్థితుల్లో నువ్వు ఉండిపోయావు గనుకనే ఈరోజు నీవు నిద్రావస్థలో ఉన్నావు. జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటున్నాడు, సోమరి చీమల వద్దకు వెళ్ళి నేర్చుకో అని. అవి క్రమము తప్పకుండా వాటి వరుసలో వెళ్తా. ఎవరైనా వాటిని చెరిపేసినా మళ్ళీ తిరిగి అదే క్రమంలోనికి వస్తాయి. కానీ దేవుడు నీకు ఒక క్రమాన్ని ఇచ్చాడు కదా, ఆ క్రమాన్ని ఎందుకు నువ్వు కోల్పోతున్నావు? క్రైస్తవ జీవితానికి ఒక క్రమం ఉన్నది. ఆ క్రమము ఈరోజు చాలా మందిలో మిస్ అయింది. ఎందుకంటున్నానంటే ఎంత మట్టుకు సంఘాలలో కూర్చొని లేదా ఇంట్లలో కూర్చొని బోధ చేయడము,
మన కొరకు మనం బ్రతకడము అయింది తప్ప నీ శరీరాన్ని దేవుని కొరకు నలగొట్టుకునే స్థాయి లేదు. ఒక గంట సేపు మోకాళ్ళ నుండి ప్రార్థన చేసేది లేదు. నిద్రావస్థ ఎక్కువ అయిపోయింది. గుడికి పోవడం, చర్చెస్కు పోవడం, దేవుని కొరకు నిలబడడం తగ్గిపోయింది. ప్రియులారా, ఎప్పుడైతే నువ్వు నీ శరీరాన్ని, సుఖాన్ని ప్రేమిస్తున్నావో దేవుడికి మనం పాత్రులము కాలేమంటున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. నిజంగానే ఈ శరీరాశ అంత నష్టాన్ని కలిగిస్తుందా మనకంటే? అవును అనే చెప్పాలి. ఎందుకంటే ఆదిమ అపోస్తలులు, ఎంతోమంది మిషనరీలు వారి జీవితాన్ని దేవుని కొరకు త్యాగం చేశారు. రాజ్యరికపు రాజ్యభోగాలను అనుభవించవలసినటువంటి పౌలు భక్తుడు ఎర్రటెండలో కూర్చొని డేరాలు కుట్టుకున్నాడు. ఎందుకు? దేవుడిచ్చిన పరిచర్యలో లేదా సౌలుగా ఉన్నప్పుడు అప్పటి గవర్నమెంట్లో ఒక మంచి స్థాయిలో ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్నటువంటి వ్యక్తి, సకల రాచ మర్యాదలతో ఉన్నటువంటి వ్యక్తి దేవుని పిలుపు విని అన్నీ వదిలేసి ఒక నిరుపేదగా జీవితాన్ని స్టార్ట్ చేశాడు. ఈరోజు కావాల్సింది పౌలు లాంటి తత్వం కలిగినటువంటి క్రైస్తవులు. ఒక సేవకులే కాదు, రాగానే ఒచ్చుడుతోటి దమస్కులో నుంచి రాగానే పౌలన్న బైబిల్ పట్టుకొని బోధ చేయలేదు. అకులా దగ్గర ఉన్నాడు. అకులా ఇంట్లో ఉండి తనకు కావలసినదంతా తను నేర్చుకున్నాడు. దేవుని చేత ప్రేరేపించబడ్డాడు, దేవుని చేత నింపబడ్డాడు, దేవుని వాక్యము చేత ఉజ్జీవింపబడ్డాడు. ఈరోజు ఉజ్జీవం లేదు, నింపబడటం లేదు, వ్యక్తి ప్రేమలు ఎక్కువైపోయాయి. దేవుని కొరకు నిలబడాలనే తత్వము కోల్పోయారు. ఏం మిగిలిందని పౌలన్న ఏం సాధిస్తానని దేవుని మాట విని అకులా ఇంటికి వెళ్ళాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ అకులా గొప్పతనం, హింసకుడు, హానికరుడు అని తెలిసిన సౌలును చేర్చుకున్నాడు దేవుని చేత ఆజ్ఞాపించబడి. ఈరోజు సంఘాల్లో జరుగుతున్న పరిస్థితి ఏంటంటే, ఆశీర్వాదం లేదు లేదా నీకు ఉజ్జీవం లేదని తెలిసిన దేవుడి ఇక్కడికి వెళ్ళు అని నీకు తొవ్వ చూపిస్తున్నా కూడా సత్యం కాడికి రాకుండా తాతల నాటి బోధల్లో లేదా వ్యక్తి ప్రేమల కొరకు బ్రతుకుతున్నటువంటి క్రైస్తవులు ఉన్నారు. వీరు దేవుని రాజ్యానికి కాదు, అసలు దేవుని కృపకు కూడా పాత్రులు కాదు. ఎందుకంటే నీవు దేవుని కొరకు నిలబడనప్పుడు, దేవుని కొరకు నీకు తెగింపు లేనప్పుడు దేవుని ప్రేమను ఆశించడానికి కూడా నువ్వు పాత్రుడవు కావు. 100%గా చెప్తున్నాను. దేవుని కొరకు నిలబడే తత్వము నీకు లేనప్పుడు, దేవుని కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, ఈ కాలంలో దేవుని యొక్క ఉనికిని నీవు కాపాడడానికి సత్యం కొరకు తెగించి బయటికి రాలేని తత్వం ఉన్న తాతల నాటి బోధనలు లేదా వ్యక్తి ప్రేమలకు బానిసై నువ్వు బ్రతుకుతున్నావంటే దేవుని ప్రేమ నీలో లేదనే చెప్పబడుతుంది. ప్రియులారా, శరీరాశకున్న ఏకైక లక్షణం ఏంటంటే, దాని శరీరాశ ద్వారా ఈరోజు సంఘాన్ని సాతాను కలిగిస్తున్నటువంటి భ్రష్టత్వం ఏంటంటే, దేవుని కొరకు ఉజ్జీవము లేకపోవడం, దేవుని కొరకు నిలబడాలనే రోషము లేకపోవడం. సోమరిలైపోయారు. యోనాను ఎలాగైతే ఓయ్ సోమరి అని దేవుడు పిలిచాడో, ఈరోజు నిన్ను నన్ను పిలవకుండా చూసుకోవాలి. ఎక్కడున్నాం మనం? ఏమి ఉజ్జీవం కలిగి బ్రతుకుతున్నాం? ఎక్కడో ఏదో జరిగింది, నా మట్టుకు రాలేదనుకుంటున్నావా? క్రీస్తు శరీరం అనేది ఒకటి ఉంది. ఇది మర్చిపోవద్దు నా ప్రియ సహోదరుడా, సహోదరి. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి కలుగుటకు నువ్వేం చేస్తున్నావు? క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి కలుగుటకు నువ్వేం చేస్తున్నావు? ఏం చెయ్యగలుగుతున్నావు? ఒక పాట రాశారు కదా, వెళ్ళగలిగితే మీరు వెళ్ళండి, లేకపోతే వెళ్ళవలసిన వారిని పంపించండి. లేదా ఇంకో సాంగ్ ఉంది, దైవజనులు కావాలనే పాటలు. ప్రభువు పిలుపు వినిన వెంటనే, ప్రభువు పిలుపు వినిన వెంటనే వలలు విడిచి వెంబడించిన. ప్రైజ్ ది లార్డ్. ఏంటట?
ప్రభువు పిలుపు విన్న వెంటనే వలలు అక్కడ వారేసి వెంబడించారు. ఇక్కడ పేతురు సీమోనులు వదిలేసింది ఒక వల మాత్రమేనా అంటే చాలామంది చెప్తున్నా, మన తాతల బోధ ఒకటి ఉంది కదా, ఆ వల అంటే వాళ్ళ పాపము, వాళ్ళ ఆశలు, వాళ్ళ కోరికలు, ఇవన్నీ కాదు బాబు. ఎంతకాలం ఈ పాత చింతకాయ పచ్చడి చెప్పి బ్రతికిస్తారు జనాలను. వదిలేసింది తన జీవనోపాధిని, తన జీవితమును. ఇది నువ్వు చెప్పాల్సింది. పాపం వదిలేసాము నాయనా, ప్రతి మనిషిలో పాపమున్నది. పేతురు సిమోను స్పెషలైజేషన్ సముద్రంలోనే పాపాలు వాళ్ళకొకరికి అంటున్నాయని కాదు, చెప్పబడుతున్న నీలో ఉంది పాపము, నాలో ఉంది. వదిలేసింది ఏంటి? ఈరోజు దేవుడు ఏం వదిలేసి రావాలనుకుంటున్నాడో తెలుసా? దేని మీద ఆశ కలిగి నీవు దేవుని దగ్గరికి రాలేకపోతున్నావో దాన్ని వదిలేయి. ఈరోజు సంఘాలలో, విశ్వాసుల్లో అక్రమ ధనాశ పెరిగిపోయింది. దేవుని కొరకు నిలబడితే, ఎదురు తిరిగితే, దేవుని వ్యతిరేకులకు ఎదురుగా నిలబడితే రేపు శ్రమలు వస్తాయేమో, దూషణలు వస్తాయేమో, దెబ్బలు తినాల్సి వస్తుందేమో, చచ్చిపోవలసి వస్తుందేమో. స్తోత్రం, చచ్చిపో. దేవునికి స్తోత్రము. ఎంతోమంది మిషనరీలు, అపోస్తలులు, సేవకులు దేవుని మహిమార్థమై చంపబడి ఆకాశ మండలములో జ్యోతుల్లాగా వెలుగుతున్నారు. ఆ తెగింపు లేని నువ్వు ఒక విశ్వాసిగా, యేసు శరీరము తింటున్నటువంటి వ్యక్తిగా, యేసు రక్తమును పానము చేస్తున్నటువంటి వ్యక్తిగా నువ్వు నిరార్థకము. నీ జీవితానికి అర్థం లేదు ప్రియ సహోదరుడా. బాప్తిస్మ జలములో ప్రమాణం చేశాం కదా, సచ్చేదాకా యేసు ప్రభుకు. ఎక్కడా సచ్చేదాకా కాదు, దేవుని కొరకు శ్రమ పడ్డానికి ముందుకు రావట్లేదు. నేను ఎదురు తిరిగి నిలబడితే ఎవడు కొడతాడో భయపడుతున్నావు. నీ శరీరాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు. ఒకవేళ నువ్వు ఎదురు తిరిగితే లేదా సత్యాన్ని ఉన్నట్టు మాట్లాడేవాడిని ఒప్పుకుంటే రేపు నీకు రావాల్సినటువంటివి రాలేవేమో అని బాధపడుతున్నావు. ఎంత మట్టుకు దేవుని కొరకు నీవు నిలబడక వెనుకంజ వేస్తున్నటువంటి ఓ క్రైస్తవుడా, నువ్వు సేవకుడివైనా విశ్వాసివైనా దేవుని ఎదుట నువ్వు నిరార్థకమైన పనిముట్టుగా ఉన్నావు. పనివాని చేతిలో ఒక పనిముట్టుగా ఉండి నువ్వు చెక్కబడాలి. అలా దానికే నువ్వు వచ్చి నిలబడ్డావు కదా. ఈరోజు నిరార్థకంగా నిన్ను పక్కకు పడేసే పరిస్థితి వస్తుంది. ఎంతకాలము మూలకుంటావు? ఎంతకాలం ఎండకెళ్తే నాకు ఇది తలుగుతుంది, ఎండ వేడిమవుతుంది, ఇది ఆలాలని ఎంతకాలం ఉంటావు? ఎంతకాలము ఏదో జరుగుతుందనే భయములో బతుకుతావు. ఇకనైనా దేవుడు అడుగుతున్నాడు, నీవు శరీరాన్ని ప్రేమిస్తున్నావా, క్రీస్తు శరీరాన్ని ప్రేమిస్తున్నావా? ఒకటే మాట, నీ శరీరాన్ని ప్రేమిస్తున్నావా, క్రీస్తు శరీరాన్ని ప్రేమిస్తున్నావా? క్రీస్తు శరీరాన్ని ప్రేమించే వాడివైతే మరొక హతసాక్షికి ఉన్నటువంటి మనస్సు నీకు ఉండాలి, మరొక అపోస్తలుడికి ఉన్నటువంటి మనస్సు నీకు ఉండాలి. దేవుని కొరకు నీవు నిలబడే తత్వం ఉండాలి. ఎంత మట్టుకు నేను నాలాగనే ఉండాలని దేవుని కొరకు ఒక మంట కలిగి నీవు లేవు. ఈరోజు సంఘం అంతా చల్లబడిపోయిన పరిస్థితిలో ఉంది. ఏ ఉజ్జీవం లేదు, దేవుని కొరకు మంట లేదు. ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు. నీ మట్టుకు కాదు, నీ వెనుక ఉన్నటువంటి వందల మంది విశ్వాసులను కూడా నువ్వు మండించలేవు. నీవు చల్లగా ఉంటే నీవు ఎవరికి ఉపయోగము? నీ వల్ల నీ సంఘానికా, నీ కుటుంబానికా, లేదా సమాజానికా? అందుకే నన్ను క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందాలి అంటే క్రీస్తు చేతిలో పనిముట్టుగా నిలబడాలనుకున్న నీవు రాటుదేలి ఉండాలి. శరీరాశ ఉన్నది, అది సుఖమును కోరుకుంటున్నది. నువ్వు నీ సుఖమును నీ క్షేమమును కోరుతున్నావా? క్రీస్తు శరీరము యొక్క క్షేమమును కోరుతున్నావా? క్రీస్తు శరీరం యొక్క క్షేమము అనగా సంఘము యొక్క క్షేమము, సార్వత్రిక సంఘము యొక్క క్షేమము. సార్వత్రిక సంఘముకు కలుగుతున్నటువంటి అవరోధాలను తొలగించి దాన్ని క్షేమస్థితిలో ఉంచడానికి నీవంతుగా నువ్వేం చేస్తున్నావని ఈ సమయంలో దేవుడు నిన్ను అడుగుచున్నాడు. ఒకవేళ నీ అవసరాల మట్టుకు మాత్రమే నువ్వు బ్రతకాలనుకుంటే ఒక చల్లబడ్డ స్థాయిలో ఉంటావు. లేదా ఒక ఫినేహాసు లాగా రా బయటికి.
సంఘంలో జరుగుతున్న అక్రమాలను, దుర్మార్గాలను, అఘాయిత్యాలను చూసి తట్టుకోలేక ఫీనెహాసు ఎలాగూ లేచాడో ఈ రోజు నువ్వు అలాగ లేవవలసిన అవసరం వచ్చింది నా ప్రియ సహోదరుడా, సహోదరి. సంఘంలో నీలో ఆ మంట కావాలి. ఆ మంట ఉంటేనే నువ్వు దేవునికి వారసుడవైతావు. లేకపోతే దేవుని గుమ్మం ముందు కూర్చున్న వాడిగా ఉంటావు. దేవుడు కూడా నీ గుమ్మం ముందుకు వచ్చి తలుపు తీయమనే నీ తలుపు తట్టే కాలం అయిపోయింది. ఇక నీ కొరకు, నా కొరకు చానాళ్ళు దేవుడు వెయిట్ చేశాడు మన గుమ్మాల ముందు నిలబడి. ఏమని? తలుపు తీ నాయనా, నేను బయట ఉన్నాను, నేను బయటికి నెట్టేసి తలుపు పెట్టుకున్నావు, నేను లోపలికి వస్తానని. ఇప్పుడు ఇంకా దేవుడు అడిగేది లేదు. ఆ సమయం అయిపోయింది. ఏ సమయం వచ్చిందో తెలుసా? నీవు ద్వారము బయటనే ఉన్నావా, అక్కడే ఉండగలవని. అక్కడే ఉంటావు, అక్కడే ఉండాలి. ఎప్పుడు తీస్తాడో తెలుసా తలుపు? నీవు ఒక ప్రజ్వలించు కొరివిలాగా మండుతున్న కుర్రాయిని ఎలాగైతే కొరివిలోంచి నిప్పు రవ్వలు వస్తాయో, నీవు ఎక్కడికి వెళ్ళినా నీలో నుంచి ప్రజ్వలించబడిన దేవుని అగ్ని ఆ కుర్రాయిలో నుంచి ఎగసిపడే నిప్పు రవ్వలాగా నువ్వు మారితేనే దేవుడు నిన్ను తన వారసుడిగా ప్రకటించనున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఏమి చేసినా దేవుని కొరకు మాత్రము నువ్వు బ్రతకగలిగిన రోజే, దేవుని కొరకు నువ్వు మన్నించగలిగిన రోజు మాత్రమే నువ్వు దేవుని వారసుడుగా ఉంటావు. క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము ఈరోజు మనమందరము బాప్తిస్వ జలములలో చేసిన ప్రమాణాన్ని గుర్తుపెట్టుకొని దేవుని కొరకు ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు. విన్న వాక్యమును సైతాన్ని ఎత్తిపోకుండా నీరు కట్టి ఫలింపచేయండి. మంచి నీరులో పడ్డ విత్తనము నూరంతలు ఫలించినట్లు మా అందరి జీవితాల్లో ఫలించే కృపను దయచేయమని, నువ్వే తోడైండి కాపాడి దీవించి భద్రపరచమని, నమ్మదగిన నీ హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకోండి. నువ్వే తోడైండి నీ కృపలో భద్రపరచమని, నీకే వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన పరమ ప్రేమ రక్షకుడైన యేసునాథుని కృప, పరిశుద్ధాత్మ దేవుని శాశ్వత ఆశీర్వాదం సన్నిధి ఇది మొదలుకొని క్రీస్తు రెండవ రాకడ పర్యంతం వరకు మనందరి జీవితాలకు మెండుగా తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనలందరినీ దీవించును గాక. దీని కంటిన్యూషన్ ఇంకా 1-2 రోజుల్లో ఈ మెసేజ్ని కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ.